తెలంగాణలో ప్రచార గడువు ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ప్రచార రథాలు సైలెంట్ అయ్యాయి. సౌండ్ రీసౌండ్తో దద్దరిల్లిన నియోజకవర్గాలు, వీధులు, కాలనీలు అన్నీ కూడా ఒక్కసారిగా నిశ్శబ్ద వాతావరణంలోకి వెళ్ళాయి. ఎన్నికల సమయం విధించిన గడువు ముగియడంతో అన్ని పార్టీల ప్రచార రథాలు ఆయా పార్టీ క్యాంప్ ఆఫీసులకు చేరుకున్నాయి. పోలీసులు కూడా నియోజకవర్గాల్లో ప్రహారా కాస్తున్నారు. ఎవరు క్యాంపెయిన్ చేసినా లీగల్గా యాక్షన్ తీసుకొనున్నారు. క్యాంపెయిన్ టైం క్లోజ్ అయ్యాక ఏ పార్టీ నేతలు కూడా ప్రచారం చేయవద్దని ఎన్నికల అధికారులు స్పష్టం చేయడంతో అన్ని పార్టీల అభ్యర్థులు క్యాంప్ ఆఫీసులకే పరిమితమయ్యారు. మొత్తానికి ప్రధాన పార్టీలన్నీ కూడా ప్రచార పర్వాన్ని ముగించాయి. ఇక నేటితో ఈ ప్రచారానికి ముగింపు పలికాయి. ఇక మొత్తానికి ఇప్పుడు చూసుకున్నట్లయితే అన్ని పార్టీలు సైలెంట్ అయిపోయి నిన్న మొన్నటి వరకు మైకులతో, క్యాన్వాసులతో, అలాగే సభలతో, సమావేశాలతో హోరెత్తించిన పార్టీలు ఇప్పుడు స్తబ్దుగా అయిపోయాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ను మా ప్రతినిధి కౌటిన్య అందిస్తారు. కౌటిన్య, తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ప్రచారం ముగిసిందని చెప్పుకోవచ్చు. ఈసీ వెల్లడించిన నేపథ్యంలోనే ఈరోజు 5 గంటల వరకు కూడా అన్ని పార్టీల అభ్యర్థులు కూడా ప్రచారాన్ని ముగియాలని కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటికే ప్రచారాలన్నీ కూడా ముగిశాయని కూడా చెప్పుకోవచ్చు. అక్టోబర్ 9వ తారీఖున తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ని కూడా కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేయడం జరిగింది. దాదాపు నెలన్నర పాటు కూడా జరిగిన ప్రచారాలు ముగిశాయని కూడా చెప్పుకోవచ్చు. చివరి దశకు చేరుకునే దాదాపు 48 గంటల్లో కూడా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉండనట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఇటు అధికార బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు ప్రజల్లోకి వెళ్ళి తీవ్రమైన శ్రమనే చేసిందని కూడా చెప్పుకోవచ్చు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా పర్యటించి తమ అభ్యర్థులను గెలిపించుకోవాలని కూడా పార్టీ అగ్రనేతలు కూడా తీవ్రమైన కృషి చేసినట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. చివరి రోజు కావడంతో సీఎం కేసీఆర్ కూడా గజ్వేల్లో కూడా ప్రచారం నిర్వహించిన పరిస్థితి మనం చూస్తున్నాం. మల్కాజ్గిరిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ కూడా ప్రచారాన్ని నిర్వహించారు. అదేవిధంగా సిరిసిల్లలో కేటీఆర్ కూడా ప్రచారాన్ని నిర్వహించిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 3 రోజుల పాటు కూడా నరేంద్ర మోడీ కూడా ప్రచారం నిర్వహించడం జరిగింది. నిన్న రోడ్ షో కూడా నిర్వహించడం జరిగింది. ఈ రోజు చివరి రోజు కావడంతో అగ్రనేతలందరూ కూడా ఆయా నియోజకవర్గాల్లో కూడా పర్యటించి పలువురు అభ్యర్థుల కోసం కూడా ప్రచారం చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. మంత్రి హరీష్ రావు కూడా దుబ్బాక నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా పలువురు అభ్యర్థుల నియోజకవర్గాల్లో కూడా ప్రచారం నిర్వహించడం జరిగింది. ఇప్పటి వరకే ప్రెస్ మీట్ కూడా నిర్వహించిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఓవరాల్గా చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో కూడా చివరి ఘట్టము ఆసన్నమైందని మనం చెప్పుకోవచ్చు. ఎన్నికల ఏర్పాట్లకు కూడా ఈసీ అన్ని ఏర్పాట్లు చేసిందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం 3,26,00,000 ఓటర్లు ఉన్న నేపథ్యంలో వారందరూ కూడా ఓటు వేసుకునేందుకు కూడా ఈసీ ఇప్పటికే రైట్. థ్యాంక్ యూ కౌటిన్య.